హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రియా. ఈరోజు వైజాగ్ వ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. అరకు గురించి తీసాను. అండ్ మేము అరకులో 1 డే స్టే చేసాము. వంజంగి ఒకరోజు నైట్ ఉండి మార్నింగ్ వ్యూ పాయింట్ చూసి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. అక్కడ కొన్ని ప్లేసెస్ చూసి రిటర్న్ అయిపోయాము. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అరకు ఘాట్ రోడ్ స్టార్ట్ అయినప్పుడు చాలా నాజియా ఫీలింగ్ వచ్చుండే, కానీ వ్యూ మాత్రం సూపర్గా ఉంది. అండ్ మీకు తెలిసిన డ్రైవర్ కానీ మీరు తీసుకెళ్ళే డ్రైవర్ కానీ ఫుల్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయితేనే బెటర్. ఎందుకంటే చాలా డేంజరస్ ఉన్నాయి రోడ్స్ అండ్ చాలా టర్న్స్ ఉన్నాయి, కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయితే సేఫ్గా వెళ్ళొచ్చు. బై ఘాట్ రోడ్ వెళ్ళినప్పుడు ఎండింగ్లోనే మీకు చాలా రిసార్ట్స్ కనిపిస్తాయి. నేను దీనికంటే ముందు వైజాగ్ బ్లాగ్ చేశాను. అది ఏమేమి ప్లేసెస్ చూడాలి, వైజాగ్లో కొన్ని మిస్ కూడా అయ్యాము, కానీ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాము. మిస్ అయిన ప్లేస్ ఒకటే ఉంది, కొండకల్లావు అనమాట. అది చాలా బాగుంటుంది. అది మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు విజిట్ చేసాం కాబట్టి ఈసారి స్కిప్ చేసాము. మీరు మాత్రం అది స్కిప్ చేయకండి, అది చాలా బాగుంటుంది. కొండకల్లా లావా మార్నింగ్ 5 కల్లా అక్కడ రీచ్ అవ్వండి. అక్కడ వ్యూ చాలా బాగుంటుంది. అక్కడ బోటింగ్ చేయొచ్చు అనమాట. లోటస్ ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఫోటోషూట్ లొకేషన్ అది చాలా బాగుంటుంది. ఫర్ ఫొటోస్ అయితే ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్ అనమాట. మీరు కనుక వైజాగ్ బ్లాగ్ చూడకపోతే ప్లీజ్ విజిట్ మై ప్రొఫైల్ ప్రియా ఛానల్కి వెళ్ళి అక్కడ వైజాగ్ బ్లాగ్ అని ఉంటుంది, ప్లీజ్ వాచ్ ఇట్. అరకులో చాలా ప్లేసెస్ చూసాము, అంటే మెయిన్ ప్లేసెస్. అరకులో వంజంగి వ్యూ పాయింట్, కట్టిక వాటర్ ఫాల్స్, బొర్రా కేవ్స్, చాప్రాయ్ వాటర్ ఫాల్స్, కాఫీ ప్లాంటేషన్, రీసెంట్గా ఇన్స్టాలో ట్రెండ్ అయిన వుడెన్ బ్రిడ్జ్ ఉంది కదా, అది అరకులోని కాఫీ ప్లాంటేషన్ దగ్గరనే ఉంది. అది కూడా విజిట్ చేసాము, చాలా బాగుంది. అంటే ఇన్స్టాలో చూపించినంత కాకపోయినా పర్లేదు, అక్కడైతే చాలా ఫోటోషూట్స్ అన్నీ జరుగుతున్నాయి. అండ్ వనజంగి వ్యూ పాయింట్ ఇస్ ద మెయిన్ ప్లేస్ అనమాట. నాకు జనవరి, డిసెంబర్లో విజిట్ అవ్వండి, చాలా బాగుంటుంది. మీకు ఘాట్ రోడ్ ఎండింగ్లోనే చాలా రిసార్ట్స్ కనిపిస్తాయి, బట్ మేము ఉన్నది వనజంగి వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఉన్నాం కాబట్టి మేము అక్కడ స్టే చేసాము. ఇలా రిసార్ట్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట ఘాట్ రోడ్ ఎండింగ్లోనే. అండ్ మీరు ఫుడ్ కూడా ఘాట్ రోడ్ పైన తినచ్చు, పైన బ్యాంబూ చికెన్ ఇలాంటివి చాలా ఉంటాయి. అండ్ మేము బొర్రా కేఫ్ దగ్గర లంచ్ చేసాము. అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ తీసుకెళ్లారు. అక్కడ బ్యాంబూ చికెన్ బిర్యానీ ఇవన్నీ బాగుంటాయి అని చెప్పి మా కార్ డ్రైవర్ తీసుకెళ్ళి సజెస్ట్ చేశాను. అండ్ అనుకున్నంత టేస్ట్ ఏం లేదు, కానీ ఐ థింక్ మీరు ఇలా దారిలో వెళ్తున్న వాళ్ళ దగ్గరే టేస్ట్ చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ మేము ఇలా ఈ ఘాట్ రోడ్ ఎండ్ అవ్వగానే ఒక 5 minutesలో బొర్రా కేవ్స్ వచ్చింది. బొర్రా కేవ్స్ దగ్గర లంచ్ చేసాము. బొర్రా కేవ్స్కి వెళ్తున్న దారిలోనే ఇలా బ్యాంబూ చికెన్ చాలా దొరుకుతుంది అనమాట. ఇది సీకులు, ఆ బ్యాంబూస్ కనిపించాయి కదా, దాంట్లోనే చేస్తారనమాట బ్యాంబూ చికెన్. అండ్ బొర్రా కేవ్స్కి వెళ్తున్న దారిలో మీకు చాలా మంకీస్ కనిపిస్తాయి. ఆ మంకీస్ మీరు ఏమైనా క్యారీ చేస్తున్నా అవన్నీ తీసుకోవాలని ట్రై చేస్తాను అనమాట. సో మీరు బ్యాగ్స్ అన్నీ లగేజ్ కానీ మీరు వచ్చిన వెహికల్లో పెట్టుకోవడం బెటర్. ఇది బొర్రా కేవ్స్లో కూడా చాలా నడవాలి. ట్రిప్ అంటే ఏదో ఎంజాయ్ చేయడానికి అయితే కాదు, చాలా నడవాలి. అండ్ చాలా భయం వేసింది కూడా, ఎందుకంటే చాలా స్లిప్పరీగా ఉండే. అండ్ చాలామంది వచ్చారు. అయితే ఇంకా జనవరిలో సీజన్ కాబట్టి చాలామంది వచ్చారు. బొర్రా కేవ్స్లో ఓన్లీ 1 time విజిట్. పెద్దవాళ్ళని పిల్లల్ని తీసుకురాకపోవడం బెటర్, ఎందుకంటే చాలా డేంజర్స్ ఉండే. అంటే సీజన్ కాబట్టి చాలామంది జనాలు ఉన్నారు, తోసుకుంటూ కూడా వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళని అవన్నీ అవాయిడ్ చేయాలంటే మేబీ ఈ ప్లేస్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ బొర్రా కేవ్స్లో హైలైట్స్ ఏంటంటే లైటింగ్స్ అనమాట. ఈ చిన్న గ్యాప్ నుంచి వెళ్ళడానికి నేను చాలా భయపడ్డాను. అండ్ అక్కడ నుంచి వాటర్ కూడా పడుతున్నాయి. చాలా చీకటిగా ఉండి వాళ్ళు పెట్టిన లైట్సే కనిపిస్తాయి అన్నమాట. మొత్తం కలర్ఫుల్ లైట్స్ పెట్టారు. ఆ స్టోన్స్ ఆ కలర్లో కనిపించాలని, రాయి ఇవన్నీ చూస్తుంటే నాకు మంజుమల్ బాయ్స్లో ఆ కేవ్సే గుర్తొస్తున్నాయి అన్నమాట. కేవ్స్ అయితే చాలా బాగుంది. అండ్ లోపల అయితే ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ అరకులో ఎక్కడికి వెళ్ళినా ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. 10 రూపీస్కి ఒక ఫోటో తీస్తామంటారు, అండ్ ఒక 50-60 తీస్తారు. అవన్నీ నచ్చితే మనకి కంపల్సరీ తీసుకుంటాం. వాళ్ళదైతే బిజినెస్ అయితే చాలా బాగుంది. మేము వెళ్ళిన ప్రతి ఒక్కరు తీసుకుంటారు, ఎందుకంటే DSLRలో తీస్తామంటారు కాబట్టి తీసుకుంటారు అందరూ.
ఇవి బయట షాపింగ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట బొర్రా కేవ్స్ ఎండింగ్లో. మేము కటిక వాటర్ ఫాల్స్ వెళ్తున్నాం. అక్కడ నుంచి ఒక 5 minutes డిస్టెన్స్. ఈ జీప్లోనే వెళ్దామనుకుంటున్నాం అనమాట. ఈ జీప్ కూడా అక్కడ లోకల్స్ వాళ్ళు అవైలబుల్ ఉంటారు. అక్కడ చాలా జీప్స్ ఉంటాయి, అక్కడ మీరు మాట్లాడుకొని వెళ్ళచ్చు. జీప్లో కటిక వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాను అనమాట. అక్కడ నుంచి ఒక 10 minutes ఉంటుంది బొర్రా కేవ్స్ నుంచి. నా ప్రకారం కటిక వాటర్ ఫాల్స్కి పెద్దవాళ్ళని తీసుకువెళ్ళకపోవడమే బెటర్. చాలా స్లిప్పరీ ఉంటుంది, చాలా ట్రెక్కింగ్ చేయాలి. అండ్ వాటర్ ఫాల్స్ దగ్గర చాలా జనాలు ఉంటారు. కొంచెం డేంజర్ ప్లేస్ అనిపించింది నాకైతే. జీప్ రైడ్ చాలా బాగా నచ్చింది. ఇలా మధ్యలో రైల్వే ట్రాక్స్ కూడా కనిపించాయి అనమాట. ఇది కటిక వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్. నేను వింటే వాటర్ ఫాల్స్ సాంగ్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉండే. కానీ మేము వాటర్ ఫాల్ దగ్గరికి కూడా వెళ్ళలేకపోయాం, ఎందుకంటే అక్కడ అంతమంది జనాలంటే తోసేస్తే కింద పడిపోయేలాగా అనిపించింది. మీరు కటిక వాటర్ ఫాల్స్ వెళ్ళే దారిలో చాలా ట్రెక్కింగ్ చేయాలి. ఇలా స్టెప్స్ ఉంటాయి. అక్కడే మీకు స్వీట్ కార్న్, సీకులు, బ్యాంబూ చికెన్ ఇవన్నీ సేల్ చేస్తారు. మీరు క్యాష్ క్యారీ చేయడం బెటర్. ఫోన్పే ఇలాంటివి సిగ్నల్స్ ఇలా పనిచేయన్నమాట. సో ఎక్కడికి వెళ్ళినా క్యాష్ క్యారీ చేస్తే బెటర్. మేము నైట్ వంజంగిలో స్టే చేస్తాం కాబట్టి నైట్ వంజంగి రీచ్ అయిపోయాము. నైట్ స్టే చేసి మార్నింగ్ 4కి అంతా రెడీ అయిపోయి ట్రెక్కింగ్ పాయింట్కి వెళ్ళాము. బై కార్ వెళ్ళాము. అక్కడ లోకల్స్ ఉంటారు టు గైడ్ యూ. మేమున్న స్టే ఇది BBC. చాలా బాగుంది. చాలా టెంట్స్ అండ్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. రూమ్స్ విత్ వాష్రూమ్ అవైలబుల్ ఉందన్నమాట. వ్యూ అయితే సూపర్ ఉండే. ఇలా ఫైర్ క్యాంప్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఫుల్ సాంగ్స్ పెట్టి హడావిడి ఉండే. ఫ్రెండ్స్ గ్యాంగ్తో, ఫ్యామిలీతో ఇలా టైంపాస్ చేయడానికి చాలా బాగుంది. నేనైతే వంజంగి వస్తే ఈ ప్లేస్ నేను చాలా బాగా సజెస్ట్ చేస్తాను. BBC అని ఉంటుంది. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ చాలా ఫ్రెండ్లీ కూడా. నేను ఈ రూమ్ వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే లోపల ఫ్రెండ్స్ అందరూ ఉన్నారని నేను వీడియో తీయలేకపోయాను. ఇది టెంట్ అనమాట. ఈ టెంట్స్లో ఒక మ్యాక్సిమం 8 people వరకు సరిపోతారు. చాలా వరకు చాలామంది ఉండే. మేము బయట చూసిన టెంట్స్లో అది జస్ట్ టెంట్ క్యాంప్ లాగా అనమాట. వాష్రూమ్స్ అవేమీ ఉండవు, నీట్గా ఉండదు. ఓన్లీ సింగిల్ వాష్రూమ్ ఉంటుంది. ఒక 10-12 టెంట్స్ పైగా ఉంటాయి అన్నమాట. ఆ వాష్రూమ్కే వెళ్ళాలి. ఆ 10-12 టెంట్స్ వాళ్ళందరూ చాలా అన్హైజిక్గా ఉండే. బట్ ఇది మాత్రం చాలా సూపర్గా ఉండే. లైటింగ్స్తో, మ్యూజిక్తో చాలా బాగా చేశారు. మీకు మార్నింగ్ వ్యూ కూడా తీసాను అనమాట. ఐ విల్ పోస్ట్. ఈ వీడియో తర్వాత ఎండింగ్లో వస్తుంది. మేము ఆ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి మార్నింగ్ 3:30కే లేచాము. 3:30కి లేచి 4 కల్లా అక్కడికి వెళ్ళిపోవాలి. అప్పుడే 4 to 5 అక్కడ ట్రెక్కింగ్ చేస్తే 5కి పైన వ్యూ కనిపిస్తుంది. సన్ రైజ్ అయితే సూపర్ ఉండే. ఇలా మనం ఫైర్ క్యాంప్ చేసుకోవడానికి ఇలా ప్లేస్ కూడా ఉందన్నమాట. ఈ చైర్స్ ఇవన్నీ పెట్టుకొని ఫైర్ క్యాంప్స్ వేసుకోవచ్చు. ఫుడ్ మాత్రం తెచ్చుకోవాలి. ఇక్కడ మైనస్ పాయింట్ ఒక్కటే, ఫుడ్ దొరకదు. మనం వచ్చే దారిలోనే ఫుడ్ అన్నీ ఆర్డర్ చేసుకొని తీసుకొని రావాలి. ఫుడ్ ఇక్కడికి వచ్చాక తినుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం ఫుడ్ అవైలబుల్గా ఉండదు. నియర్ బై చిన్న షాప్స్ ఉంటాయి, బట్ చిన్న షాప్స్లో ఫుడ్ అయితే అవైలబుల్ ఉండదు. ఇది టెంట్ అనమాట. ఇది నియర్ బై 8 people వరకు సరిపోతారు. మీరు చూస్తే పిల్లోస్, బెడ్స్ అన్నీ ఇచ్చారు. చాలా కంఫర్టబుల్ ఉండే. బాయ్స్ అందరు ఇక్కడ స్టే చేశారు, గర్ల్స్ అందరు రూమ్ తీసుకున్నారు అనమాట. ఫాగ్, మేము మార్నింగ్ 3:30కి తీసాను. ఫాగ్ అయితే మీకు కనిపిస్తున్నట్టుంది, వైట్గా కనిపిస్తుంది కదా, అదంతా ఫాగ్ అనమాట. అంత మంచి ఉంది. మీరు పక్కా మీ స్వెటర్స్ అన్నీ తీసుకొని క్యారీ చేయాలి. క్యాప్స్, ఇయర్స్ కవర్ చేసేవి అవన్నీ తీసుకొని వెళ్ళాలి. ఇది మార్నింగ్ వ్యూ చూసారు ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా కార్లో వెళ్ళాము. 3:34కి స్టార్ట్ అయ్యామన్నమాట. కార్లో అక్కడ లోకల్స్ తీసుకెళ్తారు. ట్రెక్కింగ్ చేశాక ఇది వ్యూ పాయింట్. నాకు చాలా బాగా నచ్చింది. ఆ ట్రెక్కింగ్ చేసే టైంలో స్టార్స్ అయితే ఎంత బాగా అనిపిస్తాయో. కానీ ట్రెక్కింగ్ చాలా కష్టం, చాలా చీకట్గా ఉంటుంది. మీరు లైట్స్ క్యారీ చేస్తే బెటర్. అండ్ లగేజ్ యూస్ చేయకుండా సింగిల్గా వెళ్తే బెటర్. అంటే లగేజ్ ఏం లేకుండా వెళ్తే బెటర్. ఈ వ్యూ పాయింట్ కోసం అంత కష్టపడడం వర్త్ అనిపించింది. వెళ్తున్న దారిలో అయితే పైన స్టార్స్ చాలా బాగుంటాయి. చాలా జాగ్రత్తగా ట్రెక్కింగ్కి వెళ్ళాలి.
పక్కన చాలామంది ఉన్నారు. ఆ రోజైతే చాలామంది ట్రెక్కింగ్ చేశారు. జనవరి కదా, సన్సెట్ మేము వెళ్ళిన రోజైతే సూపర్గా ఉండే సన్ రైజింగ్. అసలు క్లౌడ్స్ మధ్యలో ఉన్నట్టు అనిపించింది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇప్పటికీ ఆ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియోస్ చూసుకుంటూ ఇప్పటికీ నాకు ఆ వ్యూ నా కళ్ళ ముందే ఉందన్నమాట. సన్ రైజ్ వీడియో తీద్దాం అనుకొని స్టార్ట్ చేశాను, కానీ ఆ వ్యూ చూసుకుంటూ ఆ వీడియో క్లిక్ చేయడం మర్చిపోయాను. చాలా అంటే చాలా బాగుండే. లంబసింగి కూడా ఉంటుంది. లంబసింగిలో కూడా ఇలాంటి వ్యూ పాయింట్ ఉంటుందన్నారు, కానీ నాకైతే వంజంగి చాలా బాగా నచ్చింది. మీరు మార్నింగ్ 4కి అంతా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతే 5కి అంతా పైకి వెళ్తారు. వెళ్ళే దానిలో చాలా ఫుడ్స్ ఉంటాయి. మీరు మెల్లిగా ఆగి వెళ్ళచ్చు. వాటర్ బాటిల్ సేల్ చేస్తారు, మ్యాగీ సేల్ చేస్తారు, చాలా ఉంటాయి. నేనైతే రిటర్న్ వచ్చినప్పుడు మ్యాగీ తిన్నాను, చాలా బాగుంది. అందరి చేతిలో కెమెరాస్. అసలు ఆ వ్యూ పాయింట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా చూడండి. ఇది వెళ్ళేదారిలో అంటే మధ్యలో ట్రెక్కింగ్ మధ్యలోనే ఈ వ్యూ పాయింట్ ఉంటుంది. ఎవరైతే పైకి వెళ్ళలేరో అక్కడ ఈ వ్యూ పాయింట్ చూసుకోవచ్చు అనమాట. ఇది మొత్తం సన్ రైజ్ అయిపోయాక ఈ వ్యూ అనమాట. ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేము. వర్త్ ఇట్. మనం అంత ట్రెక్కింగ్ చేసి పైకి వెళ్ళి వ్యూ చూస్తే చాలా వర్త్ అనిపిస్తుంది, చాలా రిలాక్స్ అనిపిస్తుంది. నెక్స్ట్ మేము అరకు పైనరీకి వెళ్ళాము. ఇక్కడ టికెట్ వచ్చేసి ఒక 20 రూపీస్ అనుకుంటా, ఎంట్రన్స్ ఫీ 20-50 మధ్యలో ఉంటుంది. ఇదంతా ఫోటోషూట్ ఏరియా, చాలా బాగుంటుంది. బట్ అంత ఏమనిపించలేదు. లోపల ట్రైన్ అనమాట. ఇదంతా ఫోటోషూట్ ఏరియా. చాలామంది ఫోటోషూట్ చేసుకోవడానికి వచ్చారు. అండ్ మనం కూడా ఫొటోస్ చాలా బాగా దిగచ్చు. ఇలా వెళ్ళే దారిలోనే అరకు పైన నుంచి వేరే వ్యూకి వెళ్ళే దారిలోనే ఇలా సన్ఫ్లవర్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. సన్ఫ్లవర్స్ తోటలు. వీటిలో మనం చాలా చూస్తాం కదా సినిమాస్లో, వీటిలో ఫొటోస్ తీస్తారు. మేము కూడా కొన్ని ఫొటోస్ దిగి స్టార్ట్ అయ్యాను అనమాట. మేము నెక్స్ట్ చాప్రే వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. చాప్రే వాటర్ ఫాల్స్ దగ్గర అంత ఫ్లో ఏమి లేదు. సో లోపల వరకు వెళ్ళేది, బయట చూసేసి వెళ్ళిపోయాము. ఒక టైం అయిపోతుందని. ఒక ఈవినింగ్ ట్రైన్ ఉండే అనమాట. ఇది కాఫీ ట్రైల్, కాఫీ ప్లాంటేషన్, అదే వుడెన్ బ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి కదా, అదే అనమాట ఇది. దీంట్లో ఎంట్రీ టికెట్ వచ్చేసి 150. దీని ముందే కాఫీ సీట్స్ అన్నీ అమ్ముతున్నారు. కాఫీ రకరకాల కాఫీ అమ్ముతున్నారు అనమాట. ఇవి మిరియాల చెట్టు. ఆ పైన ఇలా చెట్టుకి ఇలా అల్లుకుంటూ వెళ్ళాయి కదా, అవి మిరియాల చెట్టు అన్న. ఇక్కడ కూడా ఫోటోషూట్స్ అన్నీ. ఎక్కడికి వెళ్ళినా ఫోటోషూట్ ప్లేసెస్ అరకులో. ఫోటోషూట్స్ అయితే చాలా జరుగుతున్నాయి. న్యూలీ వెడ్డింగ్ కపుల్ వాళ్ళవి కానీ, నార్మల్ ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్ లాగా చాలా ఫోటోషూట్స్ జరుగుతున్నాయి.
ఇదే వుడెన్ బ్రిడ్జ్ అవన్నీ ఉన్న ప్లేస్ అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందు తిరుపతి వ్లాగ్ కూడా ఉంది, తిరుపతి, అరుణాచలం ఈ వ్లాగ్స్ కూడా ఉన్నాయి. వీలైతే అవి కూడా చూడండి. వైజాగ్ వ్లాగ్ కూడా చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్. నేను మీ ప్రియా, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.